ఈ కాలేజీ మీకు గుర్తుందా అండి? ఈ కాలేజీ ఏంటిది అనుకుంటున్నారు? ఒంగోలు గిత్త మూవీ చూసాం కదా మనం, రామ్దండి. ఆ రామ్ హీరోయిన్ కలిపి వంతెన దగ్గర నుంచి నడుస్తూ కాలేజీలోకి వెళ్తూ ఉంటారు, గుర్తుందా? ఆ కాలేజీ అండి. మీకు ఆ వంతెన కూడా చూపిస్తున్నాను. వెళ్తున్నాను కాకపోతే కొద్దిగా ఎదురుకి వెళ్ళాలి, మెల్లిగా వెళ్తున్నాను, చూద్దరు. మీకు ఒకసారి గుర్తు లేకపోతే గుర్తు చేసుకోండి. ఇంతలోకి మేమైతే నడుచుకుంటూ వెళ్ళాలి. ఈ ఎదుర కాలం ఉంటుంది, ఈ కాలం వెనకాలే ఇటువైపు యువతలకి వంతెన దాటి రావాలి ఈ కాలేజీ చూడాలంటే. చాలా పెద్ద కాలేజీ, డాక్టర్స్ చదువుతారు. చూడండి, బోర్డు కూడా చూపిస్తున్నా మీకు. హోమియోపతి పెద్ద కాలేజీ ప్లస్ హాస్టల్ కూడా, స్కూల్ కూడా ఉంటుంది. స్కూల్ పేరేంటి? స్కూల్ పేరేంటి? స్టెపిన్ స్టోన్ అంట స్కూల్ పేరు. నాకు తెలియదు, చెప్తున్నారు ఇక్కడ. స్కూల్ కూడా ఉంది, పెద్దది, చాలా పెద్దది. అసలు సగం దూరం ఇదే ఉంది. నడిచి చూపిస్తున్నాం మీకు, వీడియో తీస్తూ. అది ఎక్కడ అనుకున్నా నేను, నాకు ఇప్పుడే తెలిసింది ఇది ఇక్కడైనా. అందుకే వీడియో నేను తీసుకొని మీకు పెడుతున్నాను. చూడండి, చాలా పెద్దగా ఉంది. అసలుకి నడిచే కొద్దీ వస్తానే ఉంది. మీకు ఆ వంతెన చూపిద్దాము. రామ్ వంతెన మంచి దిగుతూ ఉంటారు కదా హీరోయిన్ నడిపిస్తూ, ఆ వంతెన చూపిద్దామని వెళ్తున్నాను. చెట్లతో మొత్తం మూసుకుపోయింది, ఫ్రెండ్స్. చెట్లు ఇప్పుడిప్పుడే కొట్టుకొస్తున్నారు. ఆ చెట్లన్నీ కొడితే చాలా క్లీన్గా కనపడుద్ది. ఇప్పుడు మనం అయితే కాలేజీ దాటి స్కూల్ దగ్గరికి వస్తున్నాం. స్కూల్ కూడా చాలా ఉంది, సగం వరకు అదే ఉంది. ఇప్పుడు దాదాపు వంతెన దగ్గరికి వెళ్ళిపోతున్నాం మనం. స్కూల్ వచ్చింది, స్కూల్ సగం వచ్చేసాం కూడా. ఇదంతా కూడా గుడులు అన్నీ ఉంటాయి ఇక్కడ. కాలువ అవతల గుళ్ళు మధ్యలో కాలువ ఉంది. మీ కాలువ చూపిద్దామన్నా కూడా సాయిబాబు గుడి అంట. ఈ ఎండలో నడుచుకుంటూ వెళ్తున్నాం మీకోసం, ఇది వీడియో తీస్తున్నాం. కాలువ చూసారా, వాటర్ వదిలేసాడు ఫుల్గా. అవతల నుంచి యువతలకు వచ్చి షూట్ తీశారు. అక్కడ ఎవరో అంతా చెప్పాను కదా మీకు, చెట్లే కొట్టిస్తున్నారని. కొడుతున్నారు ఓ పక్కన నుంచి. అన్నీ కొట్టేస్తే కానీ మనకి ఎందుకు, మనకు వంతెన కదా కావాలి. మనకు వంతెన కావాలి కాబట్టి వంతెన దగ్గరికి వెళ్తున్నాం. టైపు దిగే ఓపికలు మనకు లేవు. వంతెన నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. వంతెన వెనక అయిపోయింది, అందుకే ఇంత దూరం నడవాల్సి వస్తుంది. కనపడుతూ ఉంటుంది నాకు తెలిసి వంతెని. అటు నుంచి బైకులు కూడా వస్తున్నాయి. ఈ మధ్యలోనే రామ్ హీరోయిన్ అందరూ కలిపి నడిచి సినిమా అంతా పాక్ సాంగ్ కూడా ఉంది కదా. చూడండి, ఇప్పుడైతే ఖాళీగా ఉంటుంది అని రోడ్డు తీస్తుంటే ఇప్పుడు కూడా రష్గానే బైకులు అవి తిరుగుతూ ఉన్నాయి. ఇది కొద్దిగా పల్లెటూరు కదా, మన ఫోన్ పట్టుకొని అలా వీడియో తీస్తూ ఉంటే ఏంటని చూస్తారు మనం. ఇంకా ఇదేం గేటు? స్కూల్. ఇది స్టెప్పింగ్ స్టోనా? ఇది స్కూలా? ఇదేనా మీకు దారి? కుర్రోడు మాకు అన్ని దారులు చెప్తున్నాడు. స్టెప్పింగ్ స్టోన్ స్కూల్ అంట. వాచ్మెన్ కూడా కూర్చున్నారు అక్కడ. మనకైతే రోడ్ దగ్గరలోకి వచ్చేసాము, వెళ్తున్నాం రోడ్ దగ్గరికి. చెమటలు కారిపోతున్నాయి మాకు ఎండకి. బైకులు అయితే సుఖంగానే వంతుని కనిపించట్లేదు. చెట్ల మూలన వంతు మూసుకుపోయింది. ఎక్కడి నుంచో కొట్టుకొస్తున్నారు చెట్లన్నీ. నేను ఇప్పుడు ఇవన్నీ కూడా తీస్తున్నారు. ఇక వానలు పడితే ఇంకా మలిసిపోతాయని ముందే కట్ చేస్తున్నట్టున్నారు.
ఇంకా ఆల్రెడీ కనపడుతుంది అనుకుంటా వంతెన, నాకు తెలిసి కనపడుతుంది కదా ఫ్రెండ్స్. ఆ వంతెన మించి రామ్ గారు దిగుతూ హీరోయిన్ని ఏడిపిస్తూ కాలేజీ లోపల పరుగులు పెడతారు. అనిపించే ఉందా? వీడియోని అయితే ఫుల్గా చూడండి ఫ్రెండ్స్, స్కిప్ చేయకండి. అప్పుడు మీకు అర్థమవుతుంది ఏంటి దారి అనేది. చాలా చాలా లాంగ్ మనకి చిన్నగా చూపించారు. ఎన్ని కిలోమీటర్లు ఉండొచ్చు ఇక్కడ నుంచి ఇక్కడికి? 2 కిలోమీటర్లు అంట ఫ్రెండ్స్. వంతెన దగ్గర నుంచి కాలేజీ దగ్గరికి వెళ్తాకి 2 కిలోమీటర్లు ఉంటే మనకి చిన్నగా షార్ట్లో చూపించారు. ఇదిగా వంతెన దగ్గరికి వచ్చేసాం ఫ్రెండ్స్. వచ్చేసాము వంతెన దగ్గరికి వచ్చేసాము. ఈ వంతెన దగ్గర నుంచి రామ్ గారు హీరోయిన్ ఏడిపిస్తూ ఈ రూట్ని లాగొచ్చారు. వంతెన మీరు వంతెన వచ్చేసింది. మీరు గమనించినట్టయితే వంతెన దగ్గరికి వచ్చేసాం మనం. ఈ వంతెన మీదే చాలా షూటింగ్ జరిగింది మనకి ఆ మూవీలో. వాడు కాలేజీకి వెళ్తా కదా, నీకు ఈ వంతెన మించి చెట్లు అయ్యి చెప్పాను కదా మలిచిపోయినాయి అని కట్ చేస్తున్నారు పక్క నుంచి కదా. ఇది నుంచి అటు ఎదురు వరకు ఉంటుంది. ఈ వంతెన మీద సగం సినిమా తీసేశారు హీరోయిన్ ఏడిపిస్తూ. కాలేజీ దగ్గర సగం మూవీ చేసి ఉంటారు కదా. ఈ వంతెనే ఇన్ని రోజుల నుంచి నేను ఇక్కడ తిరుగుతున్నా, నాకైతే తెలీదు, ఇప్పుడే తెలిసింది. అందుకే నేను వీడియో తీసి మీకు షేర్ చేస్తాం జరుగుతుంది. ఇలాంటిది సేమ్ ఇంకో దగ్గర కూడా ఉందంట తణుకని. తణుకులో కూడా ఒక ప్లేస్ ఉందంట, సేమ్ ఇలాంటి ప్లేసే, ఇలాగే ఉంటుందంట కాలేజీ. ఇది అది ఒక్కటే. కాలువ అయితే ఫుల్గా వదిలేశాడు చూడండి వాటర్. మరి బాయ్ ఫ్రెండ్స్.